అనేక అంశాల్లో అంతేకాకుండా మనకి మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించిన పనులన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ మీరు కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రులుగా ఎన్నిక ఉన్న పార్టీలు జనసేన పార్టీని మరి బీజేపీ పార్టీని కూడా మనం హలో సార్, మన నగరంలో ఎస్బీఐ పట్టణ గ్రౌండ్స్ లో అభివృద్ధిలో భోజనాలు ఏర్పాటు ఉందండి. దయచేసి అందరూ కూడా కూడా సపోర్ట్గా
ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వానికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నా రాజకీయ ఆలోచన, రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు 33 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, ఉపాధి కల్పించడం పట్ల, నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి, ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పనిచేసే ప్రభుత్వానికి, ప్రగతి సాధించే ప్రభుత్వానికి, ఈ రోజున మంచి ప్రభుత్వానికి 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ, ఈ గెలుపు, కాబోయే గెలుపు, విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి, ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు, విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడిని అయితే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి, అది 100కి 100 పాళ్ళు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 33 నియోజకవర్గాల్లో నేను అందరినీ కలిశాను. 33 నియోజకవర్గాల్లో అందరినీ కలిశాను. 33 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నిస్తాను, ఇంకా ప్రయత్నించాలి. 27వ తారీఖు వరకు సమయం ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే 3 సార్లు తిరిగాను, కొన్ని నియోజకవర్గాల్లో 2 సార్లు తిరిగాను, కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సి ఉంది. ఇది 33 నియోజకవర్గాల్లో 3,46,000 గ్రాడ్యుయేట్స్ని కలవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. వాళ్ళ సమస్యల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. వాళ్ళ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రభుత్వంకి వారధిలాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సెలవు చేసుకుంటాను. తమ్ముడు మంచి క్వశ్చన్ వేసావు. అసలు మా ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించే ప్రభుత్వం, సమస్యలు రాకుండా చూసే ప్రభుత్వం, సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం. సమస్య ఎక్కడ ఉంటే మా నాయకుడు అక్కడ ఉంటాడు, కూటమి నాయకత్వం అక్కడ ఉంటుంది.
అటువంటిది ఆసన్నమైనప్పుడు మీరు ప్రశ్నించే అవకాశం ఉందా? సమస్య అనేది అసలు ఉత్పన్నం అవదని చెబుతున్నా. చెప్పు అమ్మా. పర్యటిస్తానని చెబుతున్నా కదా. ఇంకా 27 ఇవాళ ఎన్నిక అవట్లా. 27వ తారీఖు వరకు మనందరికీ సమయం ఉంది. ఎవ్వరం కూడా మనం ఆదుర్ద పడాల్సిన అందరూ నా వాళ్ళే, నేను అందరి వాడిని. వైసీపీకి సంబంధించి అసలు దీంట్లో ఒక్కరు కూడా పోటీకి రాలేదు. ఏంటి ఇక్కడ గూడూరు జిల్లాలో ఆలపాటి రాజకీయాలు భయపడ్డారా? గెలుపు తథ్యమని వెనక్కి వెళ్ళిపోయారా? లేకపోతే ఇంకా ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్పి తోక ముడిచినటువంటి పార్టీ గురించి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పను? రాజకీయ ప్రజా తీర్పు అసెంబ్లీకి రాని ఏంటమ్మా తెనాల్లో అది టీ కప్పులో తుఫానమ్మా. దాని గురించి ఎందుకు పెద్ద అది ఎప్పుడో సమసిపోయిన సమస్య.